టీఎస్ ఈఎపిసెట్ కౌన్సిలింగ్ మనకి జోసా కౌన్సిలింగ్ తర్వాత మాత్రమే టీఎస్ ఎంసెట్ కండక్ట్ చేస్తారు. సో జూన్ జూలై దాకా టైం ఉంది కదా మేడం, ఇప్పటి నుంచి ఎందుకు కంగారు పెడుతున్నారు అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి నోటెడ్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దేనికైనా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ ఓబీసీ వాళ్ళకి అలాగే ఓసీ వాళ్ళకి 1200 రూపాయలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. అది అయిన తర్వాత కౌన్సిలింగ్ ఫీ పే చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఇది ఫిజికల్ గా సెంటర్ లో జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదా నెక్స్ట్ స్టెప్ లు జరగవు, మీ కౌన్సిలింగ్ ఆగిపోతుంది. ఫిజికల్ గా హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లి ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్ మీరు చూపించాల్సి ఉంటుంది, వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 2. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్, దీనినే మనము వెబ్ ఆప్షన్స్ అని కూడా అంటాము. ఇదే మోస్ట్ క్రూషియల్ అన్నమాట. సో యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే హెల్ప్ లైన్ సెంటర్స్ లో ఫిజికల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వబడడం జరుగుతుంది. అది మీ మొబైల్ నంబర్ కి మెయిల్ వస్తుంది. సో చాయిస్ ఫిల్లింగ్ పర్టికులర్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ టైం తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయలేరు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ లోనే ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది.